రాహుకి తల దగ్గర నుంచి తోక వరకు ఇది కాలసర్ప దోషం అన్నాం. ఇప్పుడు తోక దగ్గర నుంచి ఇలా ఇటు బయట ఉన్నాయి అనుకోండి, అన్ని బయట ఉంటే కాదు. కాదు అది ఒక్కటి బయట ఉన్నా కాదు. ఓకే. లగ్నం లోపల ఉన్నా బయట ఉన్నా లగ్నంతో నిమిత్తం లేదు. లగ్నం ఇక్కడ వచ్చు, ఇది లగ్నం వచ్చు. ఇక్కడ రాహుకేతు మధ్య లగ్నం, ఇక్కడ రాహుకేతు మధ్య లేదు లగ్నం. ఇప్పుడు వివాహ పొందంలో కాలసర్ప దోషాన్ని ఎందుకు చూడాలి? ఎందుకంటే సంతానం. ఓకే. సంతానం, ఆయుర్దాయం. ఆయుర్దాయం, తర్వాత ప్రమాదాలు, యాక్సిడెంట్స్. అంటే ఇద్దరికి దోషాలు ఉండాలా? ఈ అమ్మాయికి దోషం అంటే అబ్బాయి పరిహారం చేసుకోవాలి. పరిహారం చేసి పూజ చేస్తాం. ఓకే. పరిహారం చేస్తే ఏం పూజ చేసుకుంటే మంచిదండి? కాలసర్ప రాహుకేతు పూజ. ఓకే. చేస్తే సరిపోతుంది. సంతానం, ప్రమాదాలు, యాక్సిడెంట్, కాలు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబంలో చాలామంది కనిపిస్తుంది కాలసర్ప దోషం. అది వంశ పారంపర్యంగా వస్తుంది అంటే అట్లా 5 సార్లు వస్తాయండి. అబ్బా, 5 సార్లు 5 తరాలు తర్వాత పోతాయి. 5గురు. ఓకే. వంశనాశనం. ఇప్పుడు రాహుల్ చచ్చిపోయాడు, ఏమైంది? గాంధీ వంశమే లేదు. అవును. కాలసర్ప దోషం కొట్టేసింది. అందరు ప్రమాదంతోనే చచ్చిపోయారు. ఓకే. ఇందిరాగాంధీ ప్రమాదం. అవును. రాజీవ్ గాంధీ ప్రమాదం. అవును. జవహర్లాల్ నెహ్రూ ప్రమాదం అనుకోవచ్చు. అది జైలు జీవితం కానీ ఇవన్నీ కాదు. ఈ సఫర్డ్ సిఫిలిస్, ట్రిఫిక్ సిఫిలిస్. నడవలేకపోయాడు. అంత సుఖరాగాలు, ఒళ్ళంతా పుచ్చిపోయింది. అబ్బా, జవహర్లాల్ నెహ్రూకి అవును. మీరు గూగుల్లో చెప్పండి. ఇప్పుడు అతిగా శృంగారం చేసే వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందండి? శృంగార పురుషుడి కాంబినేషను, శృంగార పురుషుడు అనుకుందాం. ఆ వ్యక్తి జాతకంలో ఏ గ్రహాలు బట్టి ఉంటుంది? అంటే గురువు శుక్రుడు కలిసి ఉంటే అవుతుందా, లేకపోతే గురువు చంద్రులు కలిసి ఉంటే అవుతుందా? పురుష జాతకంలో అతని యొక్క స్త్రీవాంఛ ఎలా తెలుస్తుంది? విపరీతంగా ఎక్కువ మందితో ఆయన తిరుగుతున్నాడంటే కుజుడు మీద శని వీక్షణ అండి. కుజుడి మీద శని వీక్షణ. 7వ స్థానాధిపతి కుజుడు. ఇది లగ్నం, మీన లగ్నం. కుజుడు ఇక్కడ ఉన్నాడు. కుజుడు మిథునంలో కుజుడు. ఓకే. ఇప్పుడు ఈ లగ్నం మీద, ఈ కుజు మీద శని వీక్షణ. ఓకే. సప్తమ వీక్షణ. దీని అధిపతి ఎవరు? బుధుడు. చతుర్థాధిపతి కుజుడు. చతుర్థాధిపతి శనితో కలిసి ఉన్న బుధుడు. శనితో కలిసి ఉన్న, లేకపోతే శనితో కలిసి ఉన్న 3లో. శనికి 3లో బుధుడు ఉన్నా కానండి. శనికి 3లో అంటే శని దృష్టి దేవుడు ఉంటాయి. ఓకే. ఓకే. కాబట్టి శని యొక్క వీక్షణ ఇక్కడ శని మీద, శని చంద్ర వీక్షణ ఉంది, శ్రీకరణ ఉంది, కుజుడు వీక్షణ ఉంది. కాబట్టి ఈ దోషం కూడా దోషం. ఈ 2 దోషాలు కలిపితే పెద్ద దోషం. కానీ భోగలాలసకి శుక్రుడు కూడా ఉండాలి కదా మరి. ఇక్కడ బాగలేదు. ఇది మీరేంది స్త్రీవాంఛ అన్న వేసాడు. క్యారెక్టర్ బాగుంటుంది. ఓకే. కుజు శని కలయటం కానీ, కుజు సమసప్తమాలు కానీ, శని వీక్షణ కుజుడి మీద కానీ, కుజుడి వీక్షణ శని కానీ ఉంటే, లేకపోతే శని కుజుడు కలిసి ఉన్నా కూడా వాడికి క్యారెక్టర్ ఉండదు. అదే స్త్రీ జాతకం అయితే అంతే, సేమ్ అదే కాంబినేషన్ అంతే. స్త్రీకి పురుషుడికి తేడా ఉండదు. ఓకే. ఒక్క గర్భంలో మాత్రం తేడా ఉండదు. ఓకే. ఎందుకంటే గర్భం అవుతుందా కాదా, లేకపోతే గర్భం విచ్ఛిన్నం అవుతుంది కదా, అవి చెప్తాం. దానికి బుక్ రాశాను, సర్వద చంద్రిక 2 అని. దాంట్లో అన్నీ రాశారు. ఓకే. ఆకుపచ్చది అది కాదు,
అది కాదు ఈ ఆకుపచ్చది ఇది శ్రీజాతకం అది అత్యధిక అన్నీ ఉంటాయి. జ్యోతిష సర్వార్ధ చంద్రిక ద్వితీయ స్కందం ఇది దీంట్లో రాశారు ఇవి. అది అన్నీ ఉంటాయి, మొత్తం స్త్రీ జాతకం అంతా ఉంటుంది. అట్లాగా మీకు ఇంట్రెస్ట్ ఉంది బట్టి చదవండి. అదే చదువుతాను. ఇంకో కాపీ మీద ఉంటే ఉండండి, నాగండి. వేరే ఏమన్నా ఇదేమో దీంట్లో రాశారు, ఏదో పెట్టుకున్నారు మీరు, ఇవి రాసి పెట్టారు ఏదో. చక్రం ఎక్స్ట్రా వేసి చూపించారు. ఓకే, నెక్స్ట్ ప్రింట్లో ప్రింట్లో మార్చాలన్నమాట అది. దీంట్లో లోపల అల్మార్లో ఉంది. అది అలమార తీసుకుందానండి, ఒక బుక్ తీసుకుందాం. ఓకే, అట్లా మీ అనుభవాలనండి అద్భుతమైన జ్యోతిష్కులు అనుకుంటే ఎవరి పేర్లు చెప్తారు? దీంట్లో మన సీనియర్లకు మనకన్నా గొప్పవాళ్ళు అనుకుంటాం కదండి. నా ఉద్దేశం ఏంటంటే అందరు నాకు అంత గొప్పవాళ్ళే. దాన్ని తగ్గించుకునే వాళ్ళు హెచ్చించబడతారంటారు కదా. అట్లా కాదు, కానీ ఎదుటివాడి యొక్క పాండిత్యం తెలియకుండా నేను గొప్పవాడిని ఇలా చెప్పను, అదే చెప్పకూడదు కదా. అది కానీ అందరు గొప్ప, అందరు నాకన్నా గొప్పవాళ్ళు అంటారు అంటే అదే. ఇప్పుడు కేఎన్ రావు గారు దీని మీద బాగా స్టడీ చేశారంటారు, మీరు కలిసారా? తెలుసు బాగా తెలుసు. తెలుసు. చనిపోయి ఇక్కడే ఉంటాడు, మా ఇంటి ఎదుర్కో పక్కనే, ఇంట్లో మా ఇంటి వెనకాల. ఢిల్లీలో ఉంటారంటారు ఆయన, ఢిల్లీలో ఉంటారంటారుగా. ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇల్లు ఉంది ఇక్కడ. ఇల్లు ఉందా ఇక్కడ? ఆయన ఇల్లు ఇక్కడ అక్కడ. ఓకే, మీకు పరిచయం బాగానే ఆయన? పరిచయం. అలాగే మీలాగానే ఆయన కూడా పరిశోధన చేస్తూ ఉంటారు, కొద్దిగా పరిశోధన చేసే దృష్టి ఉంటుంది. అదే రీసెర్చ్ మైండ్. అదే, ఈ రీసెర్చ్ మైండ్కి ప్రత్యేకమైన కాంబినేషన్ ఏమైనా ఉందండి జ్యోతిషంలో? చెప్పలేము. జ్యోతిషంలో ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటారు రీసెర్చ్ అంటానికి? ఈ గ్రహాల వల్ల వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారని. బుధుడు గురువు కలిసి ఏకస్థానంలో ఉండి కేంద్ర స్థానాల్లో. ఓకే, కేంద్ర స్థానంలో ఉండి ఆ గురువు యొక్క ఏ స్థానంలో ఉన్నాడో, బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ రాష్ట్రపతి మీద బుధ వీక్షణ కానీ గురు వీక్షణ కానీ అంటే పెద్ద రీసెర్చ్ చేసుకోవాలి అవడానికి అవుతుంది. అవడానికి రీసెర్చ్ అంటే స్క్రూటినీ ఆఫ్ ఎవ్రీథింగ్, పెద్ద స్క్రూటినీ చేయడం, తొందరగా ఎవరిని నమ్మకపోవడం. ఓకే, ప్రాక్టికల్గా చేస్తే అని చెప్పడం.